ఈ పూలతో శివరాత్రి నాడు శివుడిని పూజిస్తే శివయ్య అనుగ్రహం మీపైనే ఉంటుంది. హిందువులు ఎక్కువగా కొలిచే దేవులలో పరమేశ్వరుడు కూడా ఒకరు. భారతదేశంలో కొన్ని వందల సంఖ్యలో శివాలయాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ భూమి మీద శివుడిని ఎక్కువగా కొలుస్తారు. అయితే శివుడిని ఎక్కువగా లింగ రూపంలోనే కొలుస్తారు. మహాశివరాత్రి నాడు శివయ్యకి ఇష్టమైన పూలతో పూజిస్తే ఆ ముక్కంటి అనుగ్రహం లభిస్తుందని పండితులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఒకరైన పరమేశ్వరుడికి శివరాత్రి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందువల్లే భక్తులు ఆయనను ఆ రోజు ప్రత్యేకంగా పూజించి ఆరాధిస్తుంటారు. భక్తితో మొక్కులు చెల్లిస్తారు. అయితే మహాదేవుడి ఆశీస్సులు అంత సులభంగా రావు. పూర్వం కఠోర తపస్సులు చేస్తే తప్ప స్వామి కరుణించేవారు కాదు. మరి మనం కూడా అలా చేయాలంటే చాలా కష్టం. అందుకే ఈ రోజుల్లో భక్తులు స్మార్ట్ రూట్ వెతుక్కున్నారు. స్వామికి ఏది ఇష్టమో అదే సమర్పించడం ద్వారా అనుగ్రహం పొందుతున్నారు. మహాశివుడికి బిల్వ వృక్షం ఆకులన్నా పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పువ్వుల సైంటిఫిక్ నేమ్ ఏగిల్ మార్మెలోస్. ఈ పువ్వులు బిల్వ వృక్షం ఎక్కడబడితే అక్కడ కనిపించవు. చాలా అరుదుగా ఇవి ఉంటాయి. అందువల్ల మీరు శివుడికి ఇష్టమైన పూజ చేయాలనుకుంటే ముందు బిల్వ వృక్ష ఆకులు, పువ్వులను సేకరించాల్సి ఉంటుంది. ఈ పువ్వులతో కలిగే పూజా ఫలం అంతా ఇంతా కాదని పండితులు చెబుతున్నారు. మీరు జీవితాంతం చేసిన పూజలన్నింటి ఫలాన్ని ఒక్క బిల్వ పువ్వుతో పూజించడం ద్వారా పొందగలరని చెబుతున్నారు. అంటే అంతలా ఆ పువ్వులంటే స్వామికి ఇష్టమన్నమాట. పురాణాల ప్రకారం మరో విశేషం కూడా ఉంది. ఈ పువ్వుతో పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారని చెబుతుంటారు. అంతేకాదు, ఈ పూలతో మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివయ్యను పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ఒకవేళ ఈ పూలు మీకు లభించకపోతే కనీసం బిల్వ ఆకులతోనైనా పూజ చేయవచ్చు. అవి అంటే కూడా స్వామికి విపరీతమైన ఇష్టం. ఇలా శివయ్యను పూజించడం వల్ల దరిద్రం పోవడం మాత్రమే కాదు, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.